అంటే బార్డర్లో ఉంటుంది, హై ఉంటుంది. బార్డర్లో ఉన్నప్పుడు మందులు వద్దంటారు డాక్టర్, పైన ఉన్నప్పుడు ఉంటుంది. అట్లాగే ఇక్కడ శిక్షించడానికి ఎంత ఉంటే శిక్షించవచ్చు, ఎంత ఉంటే తిప్పి పంపాలి, ఇది ఉంటుంది దాంట్లో. అలా నేను పాటించాను, కానీ దాన్ని నన్ను తప్పుపడుతున్నారని అడిగే హక్కు అతనికి ఉంటుంది. లేదు అతను అది పట్టించుకోకుండా ఆ తేడా వచ్చిందని తెలిసిన టెస్ట్లో వీళ్ళు రాశారు కదా, టెస్టుల్లో తేడా వచ్చిందని తెలిసిన అలౌ చేశారని, అలా అలౌ చేస్తుంటే గనక దానికి సంబంధించినటువంటిది ఒకవేళ ఎవరన్నా నాకు ఆదేశించారు చైర్మన్ అని చెప్పినా ఇతనే బాధ్యుడు అవుతాడు. ఎందుకంటే ఇతను అలౌ చేయకూడదు. అలా కాకుండా నేను రూల్ ప్రకారం చేశాను అని చూపించాడు అనుకోండి, అతని శిక్ష తగ్గించాలి. ఎవరికి ఎంత శిక్ష చేయాలి డిపార్ట్మెంట్లో, 6 నెలలు సస్పెండ్ చేయాలా, ఏడాది సస్పెండ్ చేయాలా, 2 ఏళ్ళు సస్పెండ్ చేయాలా, జీతంలో కోత విధించాలా, లేకపోతే ఇలా బెనిఫిట్స్ ఉంటాయి చివరికి రిటైర్ అయ్యాడు అందులో కోత విధించాలా అనేది ప్రభుత్వం ఈ 32 మందికి ఊరకనే చంద్రబాబు గారు ఒక ఆర్డర్ వేసి పడేయడానికి కుదరదు. ఆ శిక్షలకి ఒక మనిషిని వెయ్యాలి. అది ఆన్ డ్యూటీలో ఉన్న హోమ్ సెక్రటరీనో ప్రిన్సిపల్ సెక్రటరీని ఎవరన్నా వెయ్యొచ్చు, లేదా రిటైర్ అయిన వాళ్ళని వెయ్యొచ్చు. ఇప్పుడు వేసింది రిటైర్ అయిన ఆయన వీళ్ళందరికీ మళ్ళీ నోటీసులు ఇస్తాడు. ఈ నోటీసులు ఇచ్చినంత కాలం మళ్ళీ రాజకీయం నడుస్తుంది.